Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మేము కొంటున్న బైక్ వచ్చేసి మనందరికి ఎంతో ఇష్టమైన యమహా R15 V4 బైక్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 2024 మోడల్ బైక్. అండ్ ఈ బైక్ మనకి OBD2కి అట్లనే E20 ఫ్యూయల్కి అయితే అప్డేట్ అయితే అయిందన్నమాట. ఈ ఇయర్లో వచ్చిన యమహా R15 V4లో యమహా కంపెనీ చేసిన మెయిన్ అప్డేట్స్ అండ్ చేంజెస్ ఏంటంటే ఈ బైక్ ఒక కలర్ అప్డేట్స్ అన్నమాట. మెటాలిక్ రెడ్ అండ్ రేసింగ్ బ్లూ ఈ రెండు కలర్స్ అయితే అప్డేట్ చేశారు. దాంతోపాటు మనకు కొత్తగా వివిడ్ మెగంటా మెటాలిక్ అని ఒక పింక్ కలర్ అయితే తీసుకొచ్చారు. సో ఆ బైక్ అయితే ఇక్కడ లేదు, రాగానే దాని వీడియో కూడా చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఇంక మెటాలిక్ రెడ్ అండ్ రేసింగ్ బ్లూలో మెయిన్గా జరిగిన చేంజెస్ ఏంటంటే ఇక్కడ మీ ముంగట ఉంది వచ్చేసి మెటాలిక్ రెడ్. సో ఈ బైక్లో మనకి కలర్ అనేది పాత బైక్తో కంపేర్ చేసి ఇప్పుడున్న కలర్ చాలా డిఫరెంట్ అవుతుంది అన్నమాట. మనకి గ్లాసీ ఫినిషింగ్తో వచ్చింది, మొత్తం మెరుస్తుంది. దాంతోపాటు మనకి గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయిపోయినాయి, మొత్తం మన గోల్డెన్ కలర్ గ్రాఫిక్స్ స్టిక్కర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇంకా చాలా చేంజెస్ అవుతున్నాయి, మీకు వీడియోలో ముందు అయితే చెప్తూ ఉంటాను. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి వచ్చేసి ఒక 1K వ్యూస్ ప్లస్ 300 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినా నచ్చిన వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేయాలంటే ఇలాంటి బైక్ రివ్యూస్ ఫస్ట్ ఇన్ తెలుగు మీ ముందుకైతే నేను తీసుకొస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అంతే. నేను బైక్ రివ్యూస్ మీ ముందుకు ఇంకా నేను తీసుకొస్తూనే ఉంటాను. సో ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజనే కాబట్టి ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే మనం స్టార్ట్ అయితే చేద్దాం. ఇంకా ఈ బైక్లో మన ఇంజన్ వచ్చేసి ఇది ఒక 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ SOHC F5 ఇంజన్ అనమాట. ఇంక ఈ ఇంజన్లో వచ్చేసి మనకి VVA టెక్నాలజీ అయితే ఉందన్నమాట. వేరబుల్ వాల్ యాక్చువేషన్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. ఇంకా ఈ టెక్నాలజీ వల్ల మీకు హై ఎండ్ లో కూడా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయితే వస్తుంది అన్నమాట ఈ VVA టెక్నాలజీ వల్ల. ఇంకా ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ మనం చూసుకున్నట్టయితే పవర్ వచ్చేసి మనకి 18.4 PS పవర్ ఎట్ 10,000 RPM లో అవుతుంది. టార్క్ వచ్చేసి మనకి 14.2 Nm టార్క్ ఎట్ 7,500 RPM అవుతుంది అన్నమాట. ఇంక ఈ బైక్ ఒక ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఈ బైక్ లో మనకి 6 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఈ మెటాలిక్ రెడ్ కలర్ లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు అన్నమాట. మీరు యాక్సెసరీస్ కింద ఈ క్విక్ షిఫ్టర్ అనేది మీరు వేపించుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి మీకు 5,875 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ అండ్ ఇవి వచ్చేసి మనకి అల్యూమినియం ఫుట్ పెక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక సైడ్ స్టాండ్ ఉంది. ఈ బైక్ లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉందన్నమాట. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేసి మనకి ఇది చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. చైన్ అనేది మొత్తం అయితే ఓపెన్ ఉందన్నమాట. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. చైన్ ఒక లైఫ్ టైం అనేది ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యమహా R15 V4 యొక్క సస్పెన్షన్ గురించి అన్నమాట. బైక్ ఒక ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి 37 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే సస్పెన్షన్ లో మనకి ప్రీవియస్ వర్షన్ లో మనకి గోల్డెన్ కలర్ USD ఫోక్స్ అయితే ఉండే. అండ్ ఈ ఇయర్ లో వచ్చిన R15 లో మనకి వీటిని బ్లాక్ కలర్ లోకి అయితే కన్వర్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ రెడ్ కలర్ పైన ఈ బ్లాక్ కలర్ USD ఫోక్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంక ఈ బైక్ ఒక రియర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్, మొత్తం మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది రియర్ సస్పెన్షన్ అయితే. అండ్ ఈ రియర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ అయితే కాదు. సో మనం అడ్జస్ట్ అయితే చేసుకోలేము. సో అడ్జస్టబుల్ అయితే లేదన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ R15 V4 యొక్క బ్రేక్స్ గురించి. ఈ బైక్ మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS తో అయితే వస్తుందన్నమాట. ఇంక ఈ బైక్ ఒక ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకుంటే మనకి ఇది 280 mm డిస్క్ బ్రేక్ అవుతుందన్నమాట ఫ్రంట్ అయితే. అండ్ ఫ్రంట్ మనకి ABS కూడా ఉంది. అండ్ మనకి డిస్క్ కు మధ్యలో ABS రింగ్ అవుతుందన్నమాట. ఇంకా ఫ్రంట్ క్యాలిబర్స్ వచ్చేసి మనకి ఇవి బైబ్రీ బ్రాండ్ ఇవి ఫ్రంట్. అండ్ ఇవి వచ్చేసి మనకి 2 పిస్టన్ క్యాలిబర్ అవుతుందన్నమాట ఫ్రంట్ వచ్చేసి మనకి. ఇంకా రియర్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే మనకి 220 mm డిస్క్ అవుతుంది. దాంతో పాటు మనకి బ్యాక్ సైడ్ ABS కూడా ఉందన్నమాట. ఇంకా రియర్ యూజ్ చేసిన క్యాలిబర్ వచ్చేసి మనకి ఇవి నిసిన్ సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి బైబ్రీ, రియర్ వచ్చేసి మనకి నిసిన్ అయితే యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యమహా R15 V4 యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి మనకి 17 inches అలో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్ లో అయితే. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి ఇది 100/80 17 inches టైర్ అవుతుంది ఫ్రంట్. అండ్ ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ చూడడానికి మనకి ఇలా అవుతుంది అన్నమాట. ఇంకా రియర్ టైర్ సైజ్ వచ్చేసి మనకి ఇది 140/70 ఆర్ 17 inches టైర్. ఈ బైక్ లో మనకి రియర్ టైర్ మాత్రమే మనకి రేడియల్ టైర్ అవుతుంది. అండ్ దాంతో పాటు వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి. సో మీరు కార్నరింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ అయితే ఉంటుంది అన్నమాట ఈ టైర్స్ లలో అయితే మీకు. ఇంకా మనకి ఇక్కడ రియర్ టైర్ కి టైర్ హగ్గర్ కూడా ఉందన్నమాట. సో బురద ఇట్లా పిలియన్ మీద పడకుండా ఇదైతే హెల్ప్ అయితే చేస్తుంది. సో మరి పెద్దగా అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక డిజైన్ గురించి. డిజైన్ లో అయితే ఎటువంటి చేంజెస్ అయితే చేయలే. సో సేమ్
డిజైన్ అయితే కంటిన్యూ చేశారు. కాకపోతే ఏం చేంజెస్ చేశారంటే ఈ రెడ్ కలర్ బైక్ లో మనకి ఇంత ముందుకు నియాన్ గ్రీన్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఉండే కదా, సో అట్లా మనకి బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ ఉండే. సో ఇప్పుడైతే రెండు అయితే మొత్తం తీసేశారు, కొత్త స్టిక్కర్స్ యాడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనకి ప్లెయిన్ రెడ్ కలర్ అయితే ఉందన్నమాట. ఇక మనం ఈ బైక్ ఒక ఫ్రంట్ డిజైన్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పైన చూసినట్టయితే మనకి ట్రాన్స్పరెంట్ విండ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట. సో విండ్ స్క్రీన్ పెద్దగానే ఉంది. ఐస్పీలో వెళ్ళినప్పుడు విండ్ అనేది మీ ఫేస్ కానీ హెల్మెట్ కానీ తగలకుండా ఇది అయితే హెల్ప్ చేస్తుంది, పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఈ ప్లేస్ లో అయితే. అండ్ ఇక్కడ మనకి ఇంత ముందుకు బ్లాక్ కలర్ స్టిక్కర్ ఉండే అదైతే తీసేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ అయితే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి డిఆర్ఎల్స్. ఇంత ముందుకు బైక్ లో మనకి డిఆర్ఎల్స్ కింద మనకి నియో గ్రీన్ కలర్ స్టిక్కరింగ్ ఉండే, అవి అయితే మొత్తం తీసేశారు. ఇప్పుడు ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే ఏం లేదన్నమాట. సో ఇది ఒకటి మీరు నోటీస్ చేయండి. ఇంక ఫ్రంట్ మడ్గార్డ్ కూడా మొత్తం మనకి రెడ్ కలర్ అయితే ఉందన్నమాట. సో మొత్తం మనకి రెడ్ అవుతుంది, సో షైన్ అవుతుంది రెడ్ కలర్ అయితే, చాలా బాగుంది కలర్. అండ్ ఇక్కడ మనకి యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి, ఇవి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇంత ముందు గోల్డెన్ కలర్ లో అయితే ఉండే అన్నమాట. సో ఈ మడ్గార్డ్ పైన ఎటువంటి స్టిక్కరింగ్ అయితే లేదు. అండ్ అక్కడ చూస్తే మనకి బైక్ ఒక రేడియేటర్ అయితే ఉంది, ఇది వచ్చేసి లిక్విడ్ కూల్ రేడియేటర్. అండ్ అట్లా పైన చూసినట్టయితే మనకి బైక్ ఒక హార్న్ అయితే ఉందన్నమాట. మొత్తం ఈ బైక్ లో 2 హార్న్లు అయితే ఉంటాయి, ఇంకొకటి ఇక్కడ అయితే ఉంది. ఇంక ఈ బైక్ ఒక సైడ్ ఫేరింగ్ ప్యానల్స్ పైన చూస్తే మనకి R15 వర్షన్ 4 అని ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇవి కొత్త గ్రాఫిక్స్, ఇదైతే పెయింట్ అయితే కాదు స్టిక్కరే. సో మనకి R15 వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ లో ఉంది. దాని వెనక మనకి బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో బాగుంది రెడ్ కలర్ పైన ఈ కలర్ కాంబినేషన్. అండ్ ఈ బైక్ లో మనకి ఇండికేటర్స్ వచ్చేసి మనకి ఇంకా హాలోజన్ లోనే ఉన్నాయి. సో ఎల్ఈడికి అయితే అప్డేట్ అయితే ఇంకా కాలేదు. అండ్ ఇంజన్ కౌలు మనకి ఇంత ముందుకు ప్రీవియస్ వర్షన్ లో బ్లాక్ కలర్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మొత్తం మనకి రెడ్ కలర్ లో చేసేసారు. ఇంకా ఇంజన్ కౌల్ పైన మనకి బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ తోని యమహా అని ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారన్నమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ లో చూస్తే మనకి యమహా లోగో అయితే ఇచ్చారు 3D లో అయితే. అండ్ ఇక్కడ మనకి గ్రిల్స్ అయితే ఉన్నాయి ఎయిర్ గిట్ల లోపలికి వెళ్ళడానికి ట్యాంక్ లోపలికి. అండ్ 3D లోగో అవుతుంది, కలర్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్. ఇంకొక చేంజ్ ఏంటంటే ఇంత ముందుకు మనకు పాత బైక్ లో ఈ మిడిల్ లో ఉన్న ఈ ప్యానల్ అంతా మనకి బ్లాక్ కలర్ లో అయితే ఉండే అన్నమాట. ఇప్పుడు అది తీసేసి ఈ ప్యానల్ మొత్తం మనకి రెడ్ కలర్ లో అయితే ఇచ్చారు, సేమ్ మనకి బాడీ కలర్ లో. అండ్ ఇక్కడ E20 స్టిక్కర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాకబుల్ ఫ్యూయల్ లిడ్. అండ్ ఇక్కడ సైడ్ లో చూస్తే మనకి ఈ బైక్ ఒక చాసిస్ అయితే ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి డెల్టా బాక్స్ చాసిస్. దీనివల్ల మంచి అడ్వాంటేజ్ ఏంటంటే హై స్పీడ్ లో వెళ్ళినప్పుడు బైక్ అనేది స్టెబిలిటీ అయితే బాగుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ చూసినట్టయితే మనకి చాసిస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయన్నమాట, అల్యూమినియం ఇవి. సో క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి. ఈ బైక్ వచ్చేసి మనకి స్ప్లిట్ సీట్స్ తో అయితే వస్తుందన్నమాట. అండ్ రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో పెద్దగా ఉంది, వెడల్పు ఉంది, కంఫర్ట్ బాగుంది. అండ్ పిలియన్ అయితే హైట్ ఉంది, సీట్ అయితే మరీ పెద్దగా లేదు. సో పిలియన్ అయితే ఎవరైతే కూర్చుంటారో కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. కాకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని తిరగడానికి అయితే ఈ బైక్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇంక ఇక్కడ రియర్ ప్యానల్ పైన మనకి VVA వేరబుల్ వాల్ వ్యాక్యువేషన్ అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు, ఇదంతా స్టిక్కరే. అండ్ ఇక్కడ సైడ్ లో చూసినట్టు మనకి ఇక్కడ శారీ గార్డ్ అవుతుంది. సో శారీ ఇట్లా వీల్లోకి పోకుండా ఇది అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ పక్కనే మనకి ఈ బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అవుతుంది బైక్ లో. ఇది వచ్చేసి మొత్తం అల్యూమినియం స్వింగ్ ఆర్మే. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక టైల్ లైట్. ఇది వచ్చేసి మనకి LED టైల్ లైట్ బైక్ లో అయితే. అండ్ ఇదంతా మనకి టైల్ దింది, సో పర్లేదు, క్వాలిటీ బాగుంది. ఇండికేటర్స్ మాత్రం మనకి హాలోజన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది. అండ్ ఈ ప్లేస్ లో మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఈ బైక్ ఒక సైలెన్సర్ అవుతుంది. సో సైలెన్సర్ లో మనకి డిజైన్ లో ఎటువంటి చేంజెస్ చేయలేదు, సేమ్ అదే సైలెన్సర్ ఇంత ముందుకున్న బైక్ ఎట్లుందో అదే అయితే యూజ్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి R15 V4 ఒక హ్యాండిల్ బార్. చూడడానికి మనకి ఇలా అయితే ఉంటుంది అన్నమాట ఈ బైక్ ఒక హ్యాండిల్ బార్ అయితే. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అట్లనే సెల్ఫ్ స్టార్ట్ ఒకటే స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మనకి హజార్ లైట్ స్విచ్ అవుతుంది అన్నమాట. ఆ కింద మనకి కన్సోల్ ని బ్రౌజ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ బటన్, ట్రిప్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకటే స్విచ్ అయితే ఇచ్చారన్నమాట. దాని కింద మనకి ఇండికేటర్ స్విచ్ అవుతుంది, ఆ కింద మనకి హార్న్ స్విచ్ అవుతుంది. ఇంకా ఈ బైక్ లో వచ్చేసి మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడైతే మీరు బండిని నడుపుతూ ఒకటేసారి సడన్ గా మీరు గేర్స్ అన్ని డౌన్ చేస్తారు కదా, ఆ టైంలో వెనక వీల్ అనేది లాక్ అవుతుంది. సో అట్లా లాక్ కాకుండా బండి కింద పడకుండా ఈ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే హెల్ప్ అయితే చేస్తుంది అన్నమాట. సో వీల్ ని లాక్ కాకుండా కింద పడకుండా చూసుకుంటుంది బండిని. ఇంకా ఇది వచ్చేసి బైక్ యొక్క కన్సోల్ అన్నమాట. ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ R15 అయితే వచ్చింది. అండ్ మొత్తం మనకి డిజిటల్ అయితే ఉందన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే. ఇక్కడ చూసినట్టయితే మనకి కన్సోల్ పైన TCS అయితే ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్. ఈ బైక్ లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ ఇక్కడ ABS లైట్ ఉంది. అండ్ ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. మీరు బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకుంటే మీకు ఫోన్ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది, అండ్ మెసేజెస్ వస్తే చూపిస్తుంది, ఫోన్ చేస్తే చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి న్యూట్రల్ లైట్ అయితే ఉంది. ఇంకా డిజిటల్ లో వచ్చేసి మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, RPM అండ్ ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇవన్నీ మనకి డిజిటల్ అయితే ఉన్నాయి అన్నమాట. అట్లనే మనకి బైక్ లో 2 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ట్రాక్ మోడ్, ఇంకొకటి వచ్చేసి మనకి స్ట్రీట్ మోడ్ అన్నమాట. 2 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి అయితే ఉన్నాయన్నమాట కన్సోల్ లో వచ్చేసి మనకి మొత్తం మనకి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ ఒక డైమెన్షన్స్ గురించి. ఇంక బైక్ ఒక సీట్ హైట్ చూసుకుంటే మనకి ఇది 815 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి ఇది 170 mm. వీల్ బేస్ వచ్చేసి మనకి 1325 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి
ఇది 11 లీటర్స్. ఇంక ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 141 kgs అవుతుంది. ఇంక ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి మనకి ఇది 140 అయితే వెళ్ళిపోతుంది ఈజీగా. ఇంక ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి మీరు 45 నుంచి 50 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే మీరు కొనుక్కోండి. సో 50 అయితే ఈ బైక్ అయితే మైలేజ్ అయితే ఇస్తుంది అన్నమాట. ఇంకా ఇవి భయ్య డైమెన్షన్స్ అయితే. ఇంతే భయ్య వీడియో అయితే యమహా R15 V4 గురించి అయితే. అసలు ఈ ఇయర్లో తీసుకొచ్చిన R15 V4లో యమహా కంపెనీ చేసిన మెయిన్ చేంజెస్ ఏంటంటే ఈ బైక్లో మనకి కలర్ అప్డేట్ అయితే చేశారు. సో మెటాలిక్ రెడ్ కలర్, రేసింగ్ బ్లూ ఈ రెండు కలర్స్ అయితే అప్డేట్ చేశారు. దాంతోపాటు మనకి కొత్త గ్రాఫిక్స్ యాడ్ చేశారు. సో ఇక్కడ ఉన్నది వచ్చేసి మీకు మెటాలిక్ రెడ్ కలర్ బైక్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మెటాలిక్ రెడ్ కలర్ ఇంతకు ముందు మనకి ప్రీవియస్ మెటాలిక్ రెడ్ కలర్ చాలా తేడా అవుతుంది అన్నమాట. దాంతోపాటు మనకి మొత్తం మనకి గోల్డెన్ కలర్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేశారు. మొత్తం మనకి ఆ నియాన్ గ్రీన్ కలర్ స్టిక్కర్స్ అయితే తీసేశారు. అండ్ ఆ బ్లాక్ కలర్ స్టిక్కర్స్ అయితే తీసేసి మొత్తం మనకి ప్లెయిన్ రెడ్ పైన ఆ గోల్డెన్ కలర్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. సో బైక్లో జరిగిన మెయిన్ చేంజ్ ఏంటంటే మనకి కలర్ అప్డేట్, కొత్త గ్రాఫిక్స్ అంతే. ఇంకా డిజైన్లో, టెక్నాలజీలో, ఫీచర్స్లో ఇంకా మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. సేమ్ యాజ్ టీజ్ బైక్ నడని తీసుకొచ్చారు, జస్ట్ కలర్ అప్డేట్ చేసి. ఇంకా కింద డిస్క్రిప్షన్లో మీకు షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. ఇంకా బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఇట్లా మీరు తెలుసుకోవాలనుకున్నా, బైక్ మీరు కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, షోరూమ్కి వెళ్ళండి, మీకు క్లియర్గా అయితే చెప్తారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిన, వీడియో మీకు యూస్ఫుల్ అయినా వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి బైక్ రివ్యూస్ తెలుగులో ఇంకా తీసుకొస్తాను. అండ్ ఇచ్చిన టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి, మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్, బై బాయ్.